హాయ్ నమస్తే. నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. పోసాని కృష్ణమురళి అరెస్ట్ తర్వాత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందా అంటే ఖచ్చితంగా దిగుతుంది అని క్లియర్గా అర్థమవుతా ఉంది. దీనికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. 2015లో పోసాని కృష్ణమురళి గారు నంది అవార్డులపై మాట్లాడిన మాటలకు ఇప్పుడు అరెస్ట్ చేశారు 2025 ఫిబ్రవరిలో. 2015లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, కానీ పవన్ కళ్యాణ్ వాళ్ళతో కలిసి లేడు. కాబట్టి 2015 నుండి 2019 వరకు అప్పుడు పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు వీళ్ళకి ఎవరికి గుర్తు రాలేదు. ఇప్పుడు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి ఆయనపై ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి, వాళ్ళని వేధించాలి అనే కుట్రలో భాగమే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వీడియో కనుక మీరు చూస్తే క్లియర్గా ఇది కక్ష సాధింపు చర్య అని అర్థమవుతుంది. ప్లీజ్ వాచ్ ద వీడియో. నువ్వు నన్ను పచ్చి బూతులు తిట్టావు అకారణంగా. అధికారం వచ్చిన రోజున ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టి వీధి వీధి తన్ని 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 తీసుకెళ్తాం, గుర్తుపెట్టుకో. పేడీలేసి మరి లాక్కెళ్తాం, గుర్తుపెట్టుకో. శండాలు గొలిపించేస్తాను ఒక్కొక్కడికి. చూశారుగా పవన్ కళ్యాణ్గా మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయనపై ఎవరెవరు ఎప్పుడెప్పుడు మాట్లాడారు వాళ్ళపై కక్ష సాధింపు చర్యలు చేయాలి, వాళ్ళని జైల్లో పెట్టాలి, వాళ్ళని హింసించాలి, వాళ్ళపై పగ తీర్చుకోవాలి అనే దురుద్దేశం మాత్రం ఖచ్చితంగా ఉంది అని ఈయన మాట్లాడిన మాటలను బట్టి క్లియర్గా అర్థమవుతోంది. ఇటువంటి సందర్భంలో వైసీపీ నాయకులు ఎన్హెచ్ఆర్సీని కంపల్సరిగా కలవాలి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని ఖచ్చితంగా కలవాలి, వాళ్ళకి ఫిర్యాదులు చేయాలి. ఒకవేళ అక్కడ సమస్య సాల్వ్ కాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. ఎందుకంటే మన రాష్ట్రంలో ఒక పార్టీపై వ్యక్తిగతంగా కూటమి ప్రభుత్వ నాయకులు ఎలా కక్ష సాధించుకుంటున్నారో ప్రొటెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు వాంటెడ్లీ ఎప్పుడో 10 సంవత్సరాల ముందు ఎవరో ఏదో మాట్లాడిన దానికి కూడా వీళ్ళు అరెస్ట్ చేసే పనిలో ఉన్నారంటే ఇవన్నీ కక్ష సాధింపు చర్యలే. మన రాష్ట్రంలో అయితే ఇక్కడ వైసీపీ నాయకులకి సమస్యలు సాల్వ్ కాదు, వాళ్ళు మరో 4 ఏళ్ళు కూడా ఇబ్బంది పడాలి. అందుకే ఖచ్చితంగా మనం రాష్ట్రం దాటి వెళ్ళాలి. జాతీయ మానవ హక్కుల కమిషన్కి, సుప్రీంకోర్టు మరియు ఆ లోకసభలోను మీ వాయిస్ను ఖచ్చితంగా వినిపించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీ సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను బహిర్గతం చేయాలి, ప్రపంచానికి తెలియజేయాలి. అప్పుడే ఇటువంటి నాయకులకి ఖచ్చితంగా వాళ్ళు పశ్చాత్తాపపడతారు, ఇక్కడ ఏం జరుగుతూ ఉందో చూస్తారు.